మనకు ఈ యొక్క టేబుల్లో ఇచ్చే డీటెయిల్స్ని బట్టి యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ 10 యూనిట్స్ కనుక్కోవాలి. కింది వివరాల నుండి సగటు చరవేయము 10 యూనిట్ల వద్ద ఎంత ఉంది తెలుసుకోవాలి. కానీ ఇక్కడ సగటు చరవేయం ఇలా మనకి చరవేయం ఇస్తే సగటు చరవేయం తెలుస్తుంది. ఇక్కడ స్థిరవేయం కూడా ఇవ్వలేదు. మొత్తం యొక్క టోటల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ రెండు ఉండాలి. కానీ ఇక్కడ టోటల్ కాస్ట్ మాత్రమే 400 ఇచ్చాడు, 400 రూపీస్ ఇచ్చాడు. అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఇవ్వలేదు, వేరియబుల్ కాస్ట్ ఇవ్వలేదు. ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలంటే 0 యూనిట్స్ వద్ద 100 ఉంది కాబట్టి నీకు ఈ ఫిక్స్డ్ కాస్ట్ అంటే మెషినరీ మీద ఖర్చు ఫ్యాక్టరీ బిల్డింగ్కి ఇచ్చే రెంట్ అనమాట. ఈ 100 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ అనుకోవాలి. ఫిక్స్డ్ కాస్ట్ తెలిసినప్పుడు టోటల్ కాస్ట్ తెలిసినప్పుడు టోటల్ కాస్ట్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే వేరియబుల్ కాస్ట్ వస్తుంది. కాబట్టి టోటల్ కాస్ట్ ఎట్లా వస్తుంది? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చి 100 రూపీస్, టోటల్ వేరియబుల్ కాస్ట్ 400 రూపీస్. కాబట్టి టోటల్ కాస్ట్ వచ్చి 400 రూపీస్, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చి 100 రూపీస్. 400లోంచి 100 తీసేస్తే 300 అనేది వేరియబుల్ కాస్ట్. ఈ యొక్క టోటల్ వేరియబుల్ కాస్ట్ నుంచి యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కనుక్కోవాలంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ బై అవుట్పుట్ ప్రొడ్యూస్ అనమాట. టోటల్ వేరియబుల్ కాస్ట్ వచ్చి 300 రూపీస్, అవుట్పుట్ ప్రొడ్యూస్ వచ్చి 10లో 300 బై 10 30 రూపీస్ అనేది యావరేజ్ వేరియబుల్ కాస్ట్గా చెప్పచ్చు. ఇక్కడ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ వచ్చి 30 రూపీస్ ఆన్సర్. ఈ యొక్క క్రింది వివరాల నుండి మనం 10 యూనిట్ల వద్ద సగటు చరవేయం కనుక్కోవాలి. 10 యూనిట్ల వద్ద 400 రూపీస్ మొత్తం వ్యయం ఉంది, స్థిరవ్యయం లేదు, చరవ్యయం లేదు. మొత్తం వ్యయం అంటే మొత్తం వ్యయం అంటే మొత్తం స్థిరవ్యయము, మొత్తం చరవ్యయం కావాలి. మొత్తం స్థిరవ్యయం అంటే ఫ్యాక్టరీ బిల్డింగ్స్కి ఇచ్చే రెంట్, మెషినరీ ఖర్చు. చరవ్యయం అంటే ముడి పదార్థాల ఖర్చు, విద్యుత్ శక్తి ఖర్చు. కాబట్టి ఈ మొత్తం వ్యయంలో నుంచి స్థిర వ్యయాన్ని తీసేస్తే మనకు వచ్చేదే చరవ్యయం. అంటే మొత్తం వ్యయం వచ్చి 400 రూపీస్, స్థిర వ్యయం వచ్చి 100 రూపీస్ తీసేస్తే 300 రూపీస్ నీకు మొత్తం చరవ్యయం అనేది వస్తుంది. ఈ మొత్తం చరవ్యయంలో సగటు చరవ్యయం కనుక్కోవాలంటే మొత్తం చరవ్యయం ఉత్పత్తి చేయబడిన యూనిట్లు. కానీ మొత్తం చరవ్యయం వచ్చి 300 రూపాయలు, ఉత్పత్తి చేయబడిన యూనిట్లు 10 డివైడ్ చేస్తే 30 రూపాయలు వస్తుంది. 30 రూపాయలని సగటు చరవ్యయంగా చెప్తారు.